మినిస్ట్రీ ఆఫ్ హోలీ జీసస్ క్రైస్ట్ MHJC వారు నిర్వహించిన కార్యక్రమాలు, సువార్త సభలు సంవత్సరంలో 3 నెలలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహించబడును. నెలకు ఒకసారి వీధి సువార్త నిర్వహించబడును. ప్రతి నెల 2వ సోమవారం పాస్టర్ల సహవాసం జరుగును. ప్రతి నెల చివరి రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనతో జరుగును. పాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొంటారు. ప్రతి 3 నెలలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాము. అందులో అన్ని రకాల రోగాలకు మందులు, వైద్యం ఉచితంగా అందించబడును. సంవత్సరానికి 2 సార్లు అనగా అక్టోబర్ 1, డిసెంబర్, క్రిస్మస్ సందర్భాలలో పేదవారికి బట్టలు పంపిణీ జరుగును. ప్రతి నెల దిక్కులేని అనాథలకు అన్నదానం జరపబడును. బెరయా బైబుల్ కాలేజీ ద్వారా అనేక మందికి తర్ఫీదును అందిస్తున్నాము. సంవత్సరానికి 2 సార్లు బాప్తిస్మా కార్యక్రమం జరుగును. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, దేవుని మహాకృప, దేవుడు అనుగ్రహించిన కనికరమును బట్టి మరొకసారి మీ మధ్యకి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం ఇది. గతకాలం, గడిచిన దినాలు, గడిచిన నెల ప్రభు మిమ్మలను, మీ కుటుంబాన్ని సంరక్షించి కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించిన వారమై ఉన్నాం. మంచిది ప్రియులరా, శ్రేష్టమైన దేవుని వాక్యులు మీరు వింటున్నారు. మీరు దీవెనికరంగా ఈ వాక్కు మీకు ఉంటుందని సేవకునిగా విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను. కనుక మరి మీ స్నేహితులను, మీకు కలిగిన వారిని ఈ ఒక్క ఒలివ టీవీ ప్రోగ్రామునకు ఆహ్వానించి మంచి మాటలు వారికి వినిపించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా దేవుని వాక్యాన్ని మరొకసారి మీతో పంచుకోవటానికి మనం దేవుని గ్రంథంలోనికి వెళ్దాం. ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకుందాం. 121వ కీర్తన. ప్రియులరా, ఈ కీర్తన అంటే మనకు అందరికీ బాగా తెలుసు. ఈ కీర్తనలో ఉండే గొప్పతనం, దానిలో ఉండే సారాంశము. 121వ కీర్తనలో ప్రియులరా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు రాస్తూ అంటాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి అంటూ ఆ లైన్లో అలాగ మనం ఈ 8 వచనాల్లో చూస్తే, కాపాడుట మనిషి జీవితములో, ఈ లోకములో బ్రతుకు కాలం ఆ వ్యక్తికి సంరక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఎవరు కాపాడగలరు? ఒకవేళ ఒక బంగారాన్ని కాయటానికి, దాచడానికి బీరువా ఉంటుంది. ఒక మనిషి ప్రాణాన్ని మామూలుగా తాత్కాలికంగా కాపాడటానికి గన్మ్యాన్ పెట్టవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండే మరణము నుండి నిశ్శబ్దములో ఉంటున్న భయంకరమైనటువంటి 2వ మరణం నుండి మనిషిని తప్పించి కాపాడి సంరక్షించటానికి అది కేవలము దేవుని వలన అవును. కనుక ఈ కీర్తన భాగములో ప్రియులరా, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు అంటే దేవునికి ఉంటున్న గొప్ప గుణ లక్షణాలు ఈరోజు మీతో పంచుకుంటున్నాను. దేవునికి ఉంటున్న గొప్ప గుణాలు. దేవుడట ప్రియులరా, ఇక్కడ చదివే మాట, నిన్ను కాపాడే వాడు కునుకడు అంటే నిద్రపోడు, కునికిపాటు. ఒక కంపెనీ వాచ్మ్యాను తెల్లవారులో కూర్చుని ఉంటే మధ్య మధ్యన కొంచెం రెప్పలు పడతాయి, ఎందుకంటే తెల్లవారులో తెలిసి ఉండలేడు. ఇక్కడ మనకి కాపాడేవాడు, మనలను సంరక్షించేవాడు, మన ప్రాణానికి సెక్యూరిటీ ఇచ్చే అతడట కునుకడట. అంటే కంటి మీద రెప్ప పడకుండా, అంటే ఇది కన్నుగుడ్డు, ఈ కన్నుగుడ్డు మీదనుంటున్న రెప్పలు వాలకుండా తేట తెల్లగా చూడవగలిగిన వాడు. నీ ఒకసారి ఒక్క 5 నిమిషాలు 5 సెకండ్లు రెప్ప వేయకుండా చూడు, ఎంతసేపు ఉండగలవు?
నీవు కొన్ని సెకండ్లే రెప్ప వేయకుంటూ ఉండలేకపోతే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే ప్రియులరా, అతడు నిన్ను కాపాడడానికి కునికోడు రాయబడ్డది. ఆమేన్. ఒకసారి దేవుని గొప్పతనం లేక మన పట్ల దేవునికి ఉంటున్న అపారమైన ప్రేమ జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుద్ది. కనుక ఈ మట్టి దేహముతో తయారు చేయబడిన మానవుడి పట్ల ఆ పరలోకములో ఉండే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉంటే నలుసు లాంటి అల్పమైన ఈ జీవితానికి ఎంతటి భద్రతనిస్తున్నాడో. ఆమేన్. ఇలాగ ఎవరైనా ఎక్కడైనా ఏ లోకములోనైనా ఏ దేవుడైనా నిన్ను కాపాడడానికి కంటి మీద రెప్ప పడకుండా ఉంటాడని ఎక్కడైనా ఏ గ్రంథములైనా రాయబడ్డదా అంటే ధైర్యంగా చెప్పగలను. ఇన్ని గ్రంథాలు చదివిన వాడిని కనుక బైబిల్లో మాత్రమే ఈ మాట ఉంది. నిన్ను కాపాడేవాడు కునుకడు. కునుకడు అంటే నీ పట్ల అంత బాధ్యత ఉంటుంది. కొత్త నిబంధనకి వెళ్ళేసరికి నేను రిఫరెన్సులు చెప్పను. కొత్త నిబంధనలోకి వెళ్ళేసరికి ఒక దినాన్న తన శిశువులు ఒక వాడలో ప్రయాణం చేస్తున్నారు. లోకాసు వార్తలో వాడలో ప్రయాణం చేస్తుంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సముద్రము మధ్యలో ఒక తుఫాను రేపబడ్డది. ఆ తుఫాను రేపబడినప్పుడు ఆ మధ్యలో ప్రాణ భయము చేత ఆ బోటులో ఉంటున్న శిష్యులందరూ కలిసి ఒక మాట చెప్తున్నారు. ఆయన అందులోనే ఉన్నాడు. మేము నశించిపోతున్నాము, బోధకుడా నీకు చింత లేదా? అలలు వీస్తున్నాయి, గాలులు వీస్తున్నాయి, తుఫాను బయలుదేరింది. వస్తున్న తుఫాను యొక్క గోస లేక ఒక అలజడ వల్ల ఈ బోటు అదిరిపోతుంది. ఇందులో ఎప్పుడు మేము మా ప్రాణాలు లయమైపోతాయో అర్థం కావట్లేదు. నీవేమో నిశ్శాంతముగా చింత లేకుండా చక్కగా నిద్రపోతున్నావు. ఆమేన్ అని ప్రభువుని వారు అంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలాసార్లు మనం దేవునితోనే ఉంటాం, దేవునిలోనే ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు, దేవుని వాక్యములో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అటువంటి తుఫాను లాంటి సమస్య మన జీవితాల్లోకి ఎదురైనప్పుడు మనం మర్చిపోతాం. మనలను కాపాడడానికి, ఈ ఆపద నుండి తప్పించడానికి, మనలను సంరక్షించడానికి మన వెనకాల ఒక గొప్ప నాథుడు ఉన్నాడు. గొప్ప నాథుడు దేనినైనను జయించగలడు, దేనినైనను సాధించగలడు. అటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామనే విషయాన్ని ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఇక్కడ చూస్తే 121వ కీర్తనలో నిన్ను కాపాడేవాడు కునుకుడు అని రాయబడ్డది. వాక్యము సత్యం, దీన్ని తీసివేయడానికి లేదు, కొట్టివేయడానికి లేదు, దీనిలో ఇంకొకటి యాడ్ చేయడానికి లేదు. ఇటువంటి శ్రేష్టమైన గ్రంథం ఇది. ఈ గ్రంథములో మాటలు చదువుతుంటాం, చెప్పుకుంటుంటాం, వింటాం. కానీ మన వరకు వచ్చేసరికి ఒక రకమైనటువంటి టెన్షన్స్ బయలుదేరుతాయి. ఇప్పుడు బయలుదేరిన వాళ్ళకి ప్రభువుతోనే ఉన్నారు, ప్రభువులోనే ఉన్నారు, అద్భుతాలు చూస్తున్నారు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. కానీ వీళ్ళ వరకు వచ్చేసరికి వీళ్ళు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అంటే మన పట్ల ఒక చింత కలిగిన వాడు, బాధ్యత కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆమేన్. యేసు అనగా రక్షకుడు. ఈ నడ సముద్రములో ఆ తుఫాను ప్రభావము నుండి, ఆ అలల ప్రభావము నుండి, ఆ వరద ప్రభావము నుండి వాడబద్దలైపోయగలిగినంత భయంకరమైనటువంటి గాలులు వేస్తున్న ఆ ప్రమాదము నుండి తప్పించటానికి ఒక ఆయన ఉన్నాడు, మనకి భయపడక్కర్లేదనే ఆలోచన వారికి రాలే. కానీ నేనంటాను,
నేనే ఆ స్థాయిలో ఉంటే కంగారు పడతానేమో కానీ ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి అయితే నేను కంగారు పడను. అటువంటి సమయంలో కూడా ప్రభువు తప్పించగలడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అదే సముద్రం మీద ప్రభువు నడుస్తున్నారు. పేతురు చూశారు. చూసి పేతురికి ఆశ్చర్యం కలిగి అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నడిచి రానా ఈ నీళ్ళ మీద, ఈ సముద్రం మీద? ఎస్, కమ్, దా నా దగ్గరికి రా. బోటు దిగాడు, నడుస్తున్నాడు, సమీపంలోకి వచ్చాడు. సమీపంలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో తెలియదు, ఎటువైపు చూసాడో తెలియదు. సడన్గా మునిగిపోతున్నాడు కిందకి. చెయ్యి పైకి ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను రక్షించావా? అంతవరకు బాగానే ఉంది ఆయన విశ్వాసం. ఆయన దాకా వచ్చింది, ప్రభువుకు దగ్గరలోకి వచ్చాడు. ఈలోక మధ్యలో హృదయములు ఏది చెల్లింది, ఏది గలిబిలి వచ్చిందో తెలియట్లే. నేను అనుకుంటున్నాను, నువ్వే నడవడం కాదు ప్రభువా, నేను కూడా నడుస్తాను అనలా అని ధైర్యం వచ్చి ఉంటుందేమో. లోపల ఎక్కడ చిన్న అహంకారం, అసూయ, గర్వము, ఈర్ష్య, పగ ఎక్కడ నీకు వచ్చినా దానికి తగిన పనిష్మెంట్ ఉంటుంది. ఎప్పుడు హృదయం ఎప్పుడు సరిగ్గా ఉండాలి, హృదయం ఎప్పుడు ఉన్నతముగా ఉండాలి, హృదయం ఎప్పుడు చక్కగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయములో 23వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేన్ని కాపాడాలి? హృదయాన్ని కాపాడాలి. హృదయాన్ని కాపాడాలి. కాపాడుకొనుట. అన్నీ కాపాడుకుంటాం, వస్తువులు కాపాడుకుంటాం, బంగారాన్ని కాపాడుకుంటాం, డబ్బుని కాపాడుకుంటాం, బిల్డింగ్లు కాపాడుకుంటాం, కార్లు, బైకులు, నీకేముంటే అన్నిటినీ కాపాడుకుంటా. కానీ నీవు కాపాడుకోవలసింది ఎటువైపు పడిపోకుండా, చెడిపోకుండా, చెదిరిపోకుండా, నశించిపోకుండా, లోపల ఏది ప్రవేశించకుండా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడన్నమాట. జ్ఞాని అయిన సొలొమోను తన హృదయం వృద్ధాప్యాయమందు ఎటో తిరిగిపోయింది. నీ హృదయం ఎటు తిరిగినా నిష్ప్రయోజనం లేదు. దాన్ని కాపాడుకోవాలి, భద్రము చేయాలి. ఎవ్రీడే, ప్రతి దినము నీ హృదయాన్ని నీవు సంపూర్ణంగా భద్రము చేసుకున్నప్పుడే నీవు ఉగ్రత నుండి తప్పించబడతావు, శ్రమల నుండి తప్పించబడతావు, శోధనల నుండి తప్పించబడతావు. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, కాపాడుకొనుము. పేతురు నడుస్తున్నాడు, దగ్గరికి వెళ్ళాడు. హృదయం ఏమైందో తెలియదు, హృదయంలో ఏటి చోటు చేసుకుందో మనకు అర్థం కాదు. కానీ దిగిపోవడం ప్రారంభించాడు కిందకి. అప్పుడు అంటున్నాడు చేయి పైకెత్తి, ప్రభువా నీవు నన్ను రక్షించవా అంటున్నాడు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. పేతురు చెయ్యిని ప్రభువుకి అందించాడు. ప్రభువు పట్టుకొని పైకి లాగాడు. మన చెయ్యి ఆయనకి ఇవ్వాలి. ఆయన చెయ్యి మనం పట్టుకుంటే మధ్యలో వదిలేస్తాం ఒక్కొక్కసారి మనం. ఎందుకంటే అవసరం లేనప్పుడు వదిలేస్తాం, అవసరం ఉన్నప్పుడు కాలు చేతులు పట్టుకుంటాం ప్రభు దగ్గరికి వచ్చి. చాలామంది విశ్వాస జీవితంలో అదే జరుగుతుంటుంది. నేడు దినాల్లో అనేక క్రైస్తవ సంఘాలు, కుటుంబాలు చూస్తుంటాను. అనేక మందికి నేను అనేక విధాలుగా కౌన్సిలింగ్లు చేస్తుంటాను. వారి మధ్యకి వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతుంటుంది, అవసరమైనంత కాలము దేవుని పట్టుకొని వదలరు, గోజాడుతుంటారు. అన్ని అవసరాలు తీరాక దేవుని చేయిని వదిలేస్తారు. పేతురు, నేను అనుకుంటున్నాను, పేతురు ప్రభువు చెయ్యి పట్టుకోలేదు, ప్రభువు చేతికి పేతురు యొక్క చేతిని అప్పగించాడు. ప్రభువా ఇదిగో నేను నశించిపోతున్నాను, మునిగిపోతున్నాను, నన్ను కాపాడు, సంరక్షించని చెయ్యి పైకి అందించాడు. నీ చెయ్యి ఎప్పుడు పైకి అందించాలి, పైన ఉన్న దేవునికి అందించాలి. అప్పుడు ఆయన గట్టిగా పట్టుకుంటాడు. నీ చెయ్యన గట్టిగా పట్టుకొని కాపాడుతూ ఉంటాడు. ఎంతవరకు నిన్ను పట్టుకొని కాపాడి తీసుకుని వెళ్తాడో తెలుసునా? లోకములో నుండి మరణించిన తర్వాత నిత్య జీవములోనికి మానవుడు ప్రవేశించినంత వరకు ఆయన సంరక్షణలో నిన్ను నిలబెడుతుంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పేతురు ఇప్పుడు అంటున్నాడు, మునిగిపోతున్నాను, నన్ను పట్టుకోవాలి.
12 మంది శిష్యులు అంటున్నారు, అయ్యా ఈ సముద్రములో మేము లయమైపోతున్నాం, మమ్మలను కాపాడవా? నీకు చింత లేదా? చింతించే దేవుడు. ఇందాక మళ్ళా మనం హెడ్డింగ్ దగ్గరికి వెళ్దాం. నిన్ను కాపాడేవాడు కునుకుడు అని రాయబడ్డది. ఇశ్రాయేలీలు కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు. ఆమేన్. చాలా మనల్ని కాపాడేవాడు కునుకుడు అని రాయబడ్డది. ఇశ్రాయేలీలు కాపాడేవాడట రెండో మాట కునుకుడు, నిద్రపోడు. ఎంత బాగుంది ఇది. ఆయనకి నిద్ర రాదు, కంటి మీద కునుకు రాదు, కునుకు పట్టదు, నిద్రపోడు. ఎందుకో తెలిసిన, నీ పట్ల ఒక భారం ఉంది, ఇశ్రాయేలీల పట్ల ఒక భారం ఉంది. ఇశ్రాయేలీలకి అరణ్యములో రాత్రి వేళ అగ్నిస్తంభములాగా ఉన్నాడు, పగటి వేళ మేఘస్తంభములాగా ఉన్నాడు. మధ్యాహ్నం పూట ఆకలంటే రొట్టి మాంసాన్ని ఇచ్చాడు, దాహం అంటే బండను చీల్చి నీళ్ళిచ్చాడు. ఆమేన్. ఎన్ని బాధ్యతలండి. నువ్వొక్క మాటకి దేవునికి లోబడి, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునిలో జీవిస్తే, దేవునితో నడుస్తే, దేవుని నిబంధనని గైకొంటే, దేవుని సన్నిధానములో నిందారహితులంగా మనము జీవిస్తే ఎన్ని చేస్తాడో. బానిసత్వం నుండి విడిపించాడు. ఇశ్రాయేలీల్ని కాపాడేవాడు కునుకొడు, నిద్రపోడు. ఎస్, ఎన్ని బాధ్యతలండి. ఆ బానిసత్వం నుండి తీసుకొచ్చాడు, ఎడారిలో నడిపించాడు, అరణ్యములో తిండి పెట్టాడు, అరణ్యములో నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చాడు, మాంసము కావాలంటే మాంసం ఇచ్చాడు, శత్రువు బారి నుండి సంరక్షించాడు. అందుకే నిన్ను కాపాడే దేవుడు కునుకుడు, నిద్రపోడు. ఇశ్రాయేలీల్ని కాపాడే దేవుడు కునుకుడు, నిద్రపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రియమైన తల్లి తండ్రి, ఒకవేళ దేవుని ప్రేమను ఎరగలేని వ్యక్తివైతే ఈ దినాన్ని ప్రత్యేకించి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడడానికి, సంరక్షించడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. పరలోకములో ఉంటున్న దూతలు భూమి మీదకు వచ్చి నిన్ను సంరక్షిస్తుంటాయి. కీర్తనకారుడు అంటాడు, రాయి తగలకుంటా, 91వ కీర్తనలో, రాయి తగలకుంటా దేవదూతలు వచ్చి వారి చేతుల మీదుగా నీ పాదములను ఎత్తి పట్టుకుంటారు. ఆమేన్. ఎస్, అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్. మన దేవుడు మంచి దేవుడు. మంచి అంటే వర్ణించలేనంత మంచి దేవుడు. ఎవరండి ఎంత కేర్ తీసుకుంటారు? చంటి పిల్లోడు నడుస్తుంటే, తప్పటడుగులేస్తుంటే, ఆ తల్లి తండ్రి తాతయ్య ఆ రానిపోను అడుగులు వేస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా కళ్ళు దగ్గర పెట్టి, చేతులు దగ్గర పెట్టి, ఒళ్ళు దగ్గర పెట్టి, ఎక్కడ ఆ బిడ్డ తప్పటడుగేసి సైడ్కి జోగుతాడని కనిపెడుతూ ఉంటారు, పడిపోకుండా కాపాడుకోవడానికి. అంతకంటే శ్రేష్టమైన దేవుడు, బాధ్యత కలిగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. ఒకవేళ ఇటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి ఇంకా నువ్వు అర్థము చేసుకోలేని స్థితిలో ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, సోదరుడా, సోదరి, నీ సేవకునిగా, నీ తమ్ముడిగా, నీ అన్నగా, మీ బిడ్డగా ఈ రాత్రి మీకు చెప్తున్నాను, నిన్ను కాపాడటానికి, సంరక్షించటానికి, నిన్ను భద్రము చేయటానికి, నీ హృదయాన్ని కాపాడటానికి ఆయన నీ పక్కనే ఉంటాడు. నీ హృదయమును ఏం చేయమన్నాడు ఇక్కడ? భద్రముగా కాపాడుకొను. ఎందుకంటే ఇది ఘోరమైన వ్యాధి కలిగినది. దీనిని గ్రహించేవాడు ఎవరి తరమో కాదు, ఎవరినైనా గ్రహించవచ్చు. హృదయాన్ని ఎవరు గ్రహించలేడు. అది గొప్ప మాయ. హృదయం ఎప్పుడు ఎలాగూ బారిపోద్దో నీకు తెలియదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నీకు తెలియకుంటే నీ హృదయంలో మార్పు వస్తుంది. అటువంటి హృదయమును ఎరిగిన దేవుడైన, అందుకంటాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తాడు. ఇది శుద్ధి, దిల్ నిర్మల్ రకం. ఇది శుభ్రముగా ఉండాలి. ఇది ఎప్పుడైతే శుభ్రముగా ఉంటుందో ప్రియులరా,
అప్పుడు అది తేట తెల్లగా దేవుణ్ణి చూస్తుంది. దేవుణ్ణి చూసే హృదయము ప్రశాంతముగా ఉంటుంది. దేవుని చూసే హృదయాన్ని దేవుడు భద్రము చేస్తాడు, కాపాడుతాడు. కనుక ఇశ్రాయేలీల్ని కాపాడే దేవుడు కునికొడు నిద్రపోడు. ద్వితీయోపదేశకాండము 4:9 ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే, నువ్వు బహు జాగ్రత్తగా ఉండు. నువ్వు కన్నులారా చూస్తున్న ఆ విషయాలు, ఐగుప్తుల నుండి ఒక అరణ్యములో నుండి ఆ ప్రజల మధ్యన, శత్రువుల మధ్యన ఏమేమి చేశాను, నువ్వేమేమి చూసావో, నేనేమి చేశానో ఇశ్రాయేలీలకి నీకు తెలుసు, కన్నులారా చూసావు. వాటిని నీవు జాగ్రత్తగా కాపాడుకొను, జాగ్రత్తగా ఉండము, అవి జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోనము. అంతేకాదు, నా ప్రజలైన ఇశ్రాయేలీలకు నువ్వు వెళ్ళి ఆ మాటల్లో చెప్పు, వాటిని జాగ్రత్తగా ఉంచుకోమని. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఇశ్రాయేలీలు కాపాడే దేవుడు కొనుకోడు నిద్రపోడంటే, ఇదిగో నేను కొనకన దేవుడును, నిద్రపోలేని దేవుడును. నీవు వింటున్న వాటిని నువ్వు బహు జాగ్రత్తగా నీ జీవితకాలం అంతయు వాటిని నీ మనస్సులో పెట్టుకో. నీ మనస్సులో బహు జాగ్రత్తగా వాటిని కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపాడే దేవుడు ఆయన, సంరక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు, ఐశ్వర్యమునిచ్చే దేవుడు. అటువంటి దేవుని మాటలను నీ హృదయములో భద్రము చేసుకో. ఇందాక మనం సామెతలు 4:23 చదివాము. 24వ మాటని జ్ఞాపకం చేస్తాను. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పులు నీ ముందరను చూటుగా చూడవలయను. ఇక్కడ అంటున్నాడు, హృదయము నాకు ఏముండదట, మూర్ఖపు మాటలు నీ నోటి నిండా రానియకు. జాగ్రత్త పడము. నువ్వేటి వింటున్నావో, ఏటు నేర్చుకుంటున్నావో. ఒకవేళ దేవుని బిడ్డలైతే మీరు మీ సంఘములు ఏ మంచి వాక్కు వింటున్నారో, ఏ మంచి బోధ వింటున్నారో వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి. వాటిని మానేసి మూర్ఖపు మాటలు, ముసలమ్మ ముచ్చటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మీ నోట నుండి రానివ్వద్దు. ఈ హృదయాన్ని భద్రం చేసుకోండి. దేవుని వాక్యం చేత కడవరి దినాల్లో జీవిస్తున్నాం. దేవుని చిత్తమును ఎరిగిన వారంగా బ్రతకాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారంగా బ్రతకాలి. దేవుని యొక్క భద్రతని ఎరిగిన వారముగా విశ్వాసములో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కాపాడే దేవుడు. ఆ కాపాడే దేవుడు ఎంతవరకంటే కొనుకొడు నిద్రపోడు. ఈ లోకము అంతమయ్యే వరకు నిన్ను సంరక్షించటానికి వచ్చి కాపాడిన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటల్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను కాపాడే దేవుడు కునుకొడు నిద్రపోడు. ఇశ్రాయేలీలు కాపాడే దేవుడు కునుకొడు నిద్రపోడు. ఆమేన్. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రులు ఎన్నులు దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడి తోడుగా ఉండను. అవును, రాకపోకల యందు, ప్రయాణాల్లో, ఉద్యోగములో, పనిపాట్లలో, కాలేజీలో, సమస్త నీ వ్యాపారములో, సమస్తములోను ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఇంతటి కాపాడిన దేవుడు, కునుకుడు నిద్రపోని దేవుడిని నువ్వే విధముగా ఆరాధిస్తున్నావు, ఏ విధముగా ఆయన సన్నిధిలో జీవిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ దినాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాపాడే దేవుడు. ఎవరిని కాపాడలేరు. ఆ దినాల్లో ఇందిరాగాంధీని కాపాడడానికి కొన్ని వందల మంది, వేల మందిని సెక్యూరిటీ పెట్టారు.
రాజీవ్ గాంధీని కాపాడడానికి కొన్ని వందల వేల మంది సెక్యూరిటీ పెట్టారు. రాజశేఖర రెడ్డిని కాపాడడానికి ఎంతోమంది సెక్యూరిటీని పెట్టాడు. మనుషులు ఎవరు మనిషి ప్రాణాన్ని కాపాడలేడు. జీవ మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. జీవ మరణాలు సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉన్నాయి. వైద్యుల్లో లేదు. వైద్యులు మన దగ్గర నుండి డబ్బంతా తినేసిన తర్వాత దేవుడే కాపాడాలంటాడు. ఈ రాత్రి దేవుడే కాపాడాలని, దేవుడే కాపాడుతాడని నీ హృదయములు విశ్వసించినట్లయితే నువ్వు ఉంటున్న స్థలములు కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మిక్కిలిగా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన శ్రేష్టమైన పరలోకపు తండ్రి, నీ బిడ్డలను నీవు సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోలేని దేవుడు, పగల రాత్రి అనుకుంటా మానవుని యొక్క ప్రాణాన్ని సంరక్షించే దేవుడు. ఇంతటి సెక్యూరిటీ, ఇంతటి బాధ్యత ఈ లోకములు ఎవరికి ఉంది? నీకు తప్ప. ఇటువంటి మంచి స్వభావము కలిగిన, గుణలక్షణాలు కలిగిన నిన్ను మేము కలిగి ఉండటం మా జీవితాలకు ధన్యత. ఇట్టి ధన్యత మా ప్రియ ప్రజలకు మీరు దయచేస్తారు. ఈ ధన్యత లేని వారికి దయచేయండి నాయన. నీ ప్రేమని గ్రహించలేని వారితో మీరు మాట్లాడండి నాయన. నీతో ఉన్నారు, నీతో భోంచేశారు, నీతో పడుకున్నారు. కానీ ఆ రాత్రి వేళ వచ్చిన తుఫాను వల్ల వారు గమనించలేకపోయారు. మమ్మలను కాపాడటానికి మాతో ఉంటున్న ఆయన గొప్ప ఆయనను గుర్తించలేకపోయారు. అంతటి అజ్ఞానములు వారు జీవించారు. ఈ కడవర దినాలు అటువంటి అజ్ఞానములోనికి మేము జీవించకుండా మమ్మల్ని సంరక్షించే దేవుడు అని విశ్వాసముతో ముందుకు కొనసాగా అనుభూతి, ఆత్మీయత నాకు మాకు దయచేయండి. మా శ్రోతలు ఎంతమంది రాత్రి వాక్యాన్ని వింటున్నారు? మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఒలీవ టీవీ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న ప్రియ సోదరులందరినీ ప్రభువా, క్రైస్తవుల కానివారు ఎవరటవని వారి కుటుంబాలకి క్షేమాభివృద్ధి, భద్రత, కాపుదల దయచేయండి. కడవర దినాల్లో, భయంకరమైన రోజుల్లో నీ ఆదరణ, కనికరం మా జీవితానికి కావాలి ప్రభు. మీరు కృప చూపించండి, మహిమ పొందండి. మరొకసారి ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పగిస్తుంది. ఎంహెచ్జేసి పరిసరీని దీవించండి. వాయిస్ ఆఫ్ ఎంహెచ్జేసి ఒక టీవీ ప్రోగ్రాన్ని నానాటికి అభివృద్ధి చేయండి. ప్రజల హృదయాల్లో ఉన్నతమైనటువంటి వాక్యము ఫలించుటకు సహాయము చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సన్నిధి కూడిన మనకును టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రజలందరకును ఆయన సన్నిధి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, మీరు చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, మా కోసం ప్రార్థిస్తున్నారు. ఇంకను మా సేవా కార్యక్రమాల కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. ఆ కింద ఉంటున్న రోలింగ్స్లో మా నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయండి. మీకు వెంటనే మేము స్పందించి మీకోసం ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.